జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కూడా ఒక కొత్తగా ఒక పని చేస్తే, అంటే ఎవరూ చేయలేని పని ఒకటి చేస్తే ఖచ్చితంగా దానికి విమర్శలు ఎక్కువగా ఉంటాయి. ఇది చేయలేము, కాదు, ఇది ఎవడి వల్ల కాదు అని చెప్పేసి ఎక్కువ విమర్శలే వస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్ మీద వచ్చే విమర్శల్ని నేను ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నాను. సో నేను క్లారిటీగా ప్రతి ఇంటర్వ్యూలోను, ఈవెన్ నిన్న ఫిల్మ్ ట్రీలో కూడా ఇంటర్వ్యూ అయింది. సో దాంట్లో కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంజీ ఇంటర్వ్యూస్ మీరు చూసి ఉంటారు. సో నిన్న అయ్యింది ఇంటర్వ్యూ. సో దాంట్లో కూడా నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అగైన్ అండ్ అగైన్ నాకు ట్రోలర్స్ రూపంలో కావచ్చు, మీడియా ఫోకస్ చేస్తున్న వాటి ఏంటంటే చిన్న సినిమాకి, అతి చిన్న సినిమాకి, మైక్రో ప్రాజెక్ట్కి ఇంత పబ్లిసిటీ ఏంటి, ఇంతగా ఫోర్స్గా జనాలకి ఎలా వెళ్తున్నాడు ఏంటి చెప్తున్నాం కదా. డెవలప్ అవుతుంటే ఓర్చుకోలేని జనాలు ఎక్కువగా ఉంటారు, అది మీ అందరికీ తెలుసు. చుట్టూ సమాజంలో ఓర్వలేని మనుషులు ఎక్కువగా ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు ట్రోలర్స్ దగ్గర నుంచే కాదు, సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దల దగ్గర నుంచి కూడా నాకు ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అందువల్ల జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది ఇది నేనేదో క్రియేట్ చేసింది కాదు. స్టార్టింగ్ స్టేజ్లో చెప్పాను. ఆర్జీవి అనే మనిషి వెనకాల ఉన్నాడుగా పెద్ద ఆయన, ఆర్జీవి అనే ఒక మనిషి, ఈయన ఒక 10 years బ్యాక్ ఏ నోట్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశారు. సో విపరీతమైన ప్యాషన్తో చేశారు. ఎందుకు అంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ బాగుపడతారని. సో అందులో నేను కూడా ఉన్నాను. సో నా వ్యూ, నా ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే నేను బాగుపడడం కాదు, నాతో పాటు ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ఒక సినిమా చేయడం కాదు, ఒక వ్యవస్థనే క్రియేట్ చేశాను నేను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి ఎక్కడ వెళ్ళాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. దానికి ఆర్గనైజ్డ్గా ఈజీ సినిమా అనే ఒక ఆర్గనైజేషన్ నేను స్టార్ట్ చేసి, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్, చిన్న చిన్న ఫీజులు ఇవి ప్లాన్ చేసి నేను పూర్తిగా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేశాను. బిల్డ్ చేసి దానికి 5 సంవత్సరాల టైం పట్టింది నాకు. ఏదో 1-2 రోజులతో ఇది ఈ సినిమా స్టార్ట్ అవ్వలేదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నాకు ఇదంతా బిల్డ్ చేయడానికి 5 years టైం పట్టింది. సో ఈ 5 years టైంలో నేను మొత్తం అంతా ఇంత పెద్ద టీంలు క్రియేట్ చేసి, బీ ఫ్రాంక్ నేను గర్వంగా చెప్పగలను, 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ పల్లెటూరుకి వెళ్ళి చిన్న వీడియో పెట్టినా కూడా నా దగ్గరికి ఆర్టిస్టు, టెక్నీషియన్లు వస్తారు. అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేశాను. సో అలా క్రియేట్ చేసుకుంటూ ఎంతోమంది డైరెక్టర్స్ని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. నేను డైరెక్టర్ కావడం నాకు ప్యాషన్ కాదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి సినిమా చేశాను నేను. నాకు డైరెక్టర్గా గోల్ లేదు, నేను ఆర్టిస్ట్గా మాత్రమే. ఎంతోమంది డైరెక్టర్స్ని, ప్యాషనేటిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ప్యాషనేటిక్ రైటర్స్ ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పల్లెటూళ్ళల్లో, మారుమూల పల్లెటూళ్ళలో, విలేజ్లలో ఎంతోమంది రాజమౌళిలు ఉన్నారు, ఎంతోమంది త్రివిక్రములు ఉన్నారు, ఎంతోమంది సుకుమారులు ఉన్నారు. వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ లేవు, ఎలా వెళ్ళాలనో తెలీదు. దానికి నేను సోర్స్ క్రియేట్ చేసుకుంటూ ఈజీ సినిమా అనే మట్టి రోడ్డును వేశాను. ఈ 5 సంవత్సరాలు నీ ట్రావెల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానో నాకు తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనుకోలేదు, ఛాలెంజెస్గా తీసుకున్నాను. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందని నమ్ముతాను నేను. ఆ ప్రాసెస్లో ముందుకు వెళ్తూ ఎట్టకేలకు నేను నా మీడియా ముందుకు వచ్చేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ జీరో బడ్జెట్ మూవీ ఇన్ ద వరల్డ్ సగర్వంగా చెప్పగలను. గండా ప్రాజెక్ట్ని నేను రిలీజ్ చేయబోతున్నాను. ఆల్రెడీ థియేటర్స్ మాట్లాడుకోవడం కానీ, మినిమం 25 థియేటర్స్లో గండా సినిమా రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంతవరకు అందరూ వస్తారు, రిలీజ్ దగ్గరే ప్రాబ్లం. ఆ రిలీజ్ కూడా నాకు ప్రాబ్లం కాదు. ఆల్రెడీ థియేటర్స్ మాట్లాడడం, ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ నేను పోస్టర్ ప్రింటింగ్ కోసం వెళ్తున్నాం. సో చాలా క్లారిటీగా ఉన్నాను నేను. స్క్రిప్ట్ స్టేజ్ నుంచి రిలీజ్ వరకు చాలా క్లారిటీగా ఉన్నాను. సో ఇదంతా వెళ్తున్న ప్రాసెస్లో నాకు విపరీతమైన అడ్డంకులు వస్తున్నాయి. మానసికంగా నన్ను చాలా ఇబ్బందికి గురవుతున్నాను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో వచ్చే ప్రెజర్స్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, అది ఆ మాట చెప్పిన మనిషి ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయన ఇంత జరుగుతున్నా కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వడం కానీ చేయడం కానీ చేయలేదు. మేబీ నేను పాజిటివ్గా తీసుకుంటాను. సో అంత పెద్ద మనిషి
ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ఉంటాడు, రకరకాల వ్యవహారాల్లో ఉంటాడు. సో అందువల్ల చూసి ఉండకపోయి ఆయన వరకు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. నేను పర్సనల్ మెసేజ్ కూడా చేశాను, డీటెయిల్స్ అన్నీ పంపించాను. మై డియర్ రాము అని చెప్పేసి నేను ఒక లెటర్ అంటే టెక్స్ట్ మెసేజ్ పంపించి రిమైనింగ్ విత్ ట్రైలర్తో సహా డీటెయిల్స్ పంపించాను. పోనీలేండి, అది కూడా పాజిటివ్గా తీసుకుని, ఎందుకంటే ఫ్లోలో ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి, తనకి చూసి ఉండకపోవచ్చు. అది కూడా పాజిటివ్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే నన్ను, నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ తప్పు, ఎవడు చేయలేరు, నువ్వు జనాల్ని మ్యానిపులేట్ చేస్తున్నావు అంటున్నారు. అయితే అదే ఒప్పుకుందాం, నేను జనాల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటే నేను చేసేది తప్పు అయితే, నేను ఇన్స్పైర్ అయ్యి చేసిన, నన్ను ఎవరైతే ఇన్స్పైర్ చేశారో ఆర్జీవీది కూడా తప్పే. అందువల్లే వేరే దారి లేక నేను ఎంతగానో అభిమానించే నా ఆర్జీవీ మీద నేను కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు వేశాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను. సో కేవలం అందువల్లే తను నాకేమీ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు వచ్చి సపోర్ట్ చేయాల్సిన, నేను ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోను. ఏదైనా అడిగితే నా మీడియానే అడుగుతాను నేను, అంతే తప్ప నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మీకు తెలుసు సపోర్ట్ ఎంతగా వస్తుందో జీరో బడ్జెట్ కాన్సెప్ట్కి. ఏకంగా రాజమౌళి గారి ఫ్యామిలీ, రాజమౌళి గారి పెదనాన్న శ్రీ శివశక్తి దత్తా గారు వాళ్ళంతకు వాళ్ళే నన్ను పిలిపించారు. పిలిపించి మీరన్నీ చూశారు, ట్రైలర్ లాంచ్ ఎవ్రీథింగ్. తను 2 సార్లు నా కోసం ప్రసాద్ ల్యాబ్కి రావడం ఇవన్నీ మీరు చూశారు. వాళ్ళే అంత పెద్ద ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుంటే నీకేం పోయే కాలం? నేను ఆర్జీవీని డైరెక్ట్గా అడుగుతున్నా, నీకేం పోయే కాలం? నీ వరకు రాలేదా గండ? జీరో బడ్జెట్ కాన్సెప్ట్ రావట్లేదా? నువ్వు ఇచ్చిన ఐడియా ఇక్కడ ఏకంగా ఒక వ్యవస్థగా క్రియేట్ అయిపోయి ఇండస్ట్రీలో పేలుతూ వెళ్తోంది, నీకు కనపడట్లేదా? కళ్ళు పోయాయా, చెవులు దొబ్బాయా? నేను మాట్లాడుకోగలను, ఎందుకంటే నా ఆర్జీవీ మీద హక్కు ఉంది తిట్టుకోవడానికి. ఇది నా ప్రాబ్లం ఇది. సో ఇన్ కేస్ ఆర్జీవీ రెస్పాండ్ అయితే 100% రైట్, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ 100% నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి చెబితే నాకు, నేను నమ్మిన నా కాన్సెప్ట్కి సపోర్ట్ అయినట్టు ఉంటుంది. ఇన్ కేస్ నమ్మలేదనుకోండి, ఈ రోజు నుంచి ఆర్జీవీ అనే మనిషి మీద నాకు 2 కోణాలు ఉంటాయి. ఫస్ట్ కోణం వచ్చేసి ఒక టెక్నీషియన్గా ఆర్జీవీని నేను ఎప్పుడూ గౌరవిస్తాను, ఒక మిత్రుడుగా భావిస్తాను. సో ఇన్ కేస్ రెస్పాండ్ కాలేదనుకోండి, ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి ఆర్జీవీ అనే మనిషి ఇంకో యాంగిల్లో, అంటే కాన్సెప్ట్ చెప్పడం, ఇలా చేయొచ్చు, మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు, అంతకంటే వర్స్ట్ క్యారెక్టర్ నాది. ఇష్టం అంటే చూడడం కాదు, ఇక్కడ మనము చుట్టూ ఉన్న సమాజంలో బతుకుతున్నాం, అడవిలో కాదు. కోర్స్ డెన్ అని మన సమాజం మధ్యలోనే డెన్ అని పెట్టుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనుషుల మధ్య బతుకుతూ ఉన్నాం. నువ్వు ఒక ఐడియా ఇచ్చినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ నేను చిన్న సినిమా చేయట్లేదు, నన్ను నమ్మి 100 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నాతో ట్రావెల్ అవుతున్నారు. నన్ను నమ్మడం కాదు, నా కాన్సెప్ట్ నమ్మి ఎంతోమంది ట్రావెల్ అవుతున్నారు. వరుసపెట్టి ఇందాక నేను ప్రాజెక్టులు చెప్పాను, గండా, బాక్స్ ఆఫీస్ విలన్, గుండు బాస్, గరుడ, ఇవన్నీ షూట్లు అవుతున్నాయి. 3 ప్రాజెక్టులు షూట్లు అయిపోయాయి, గుండు బాస్కు షూట్కి వెళ్తున్నాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నేను ఈ ఇష్యూ మీద నేను కేసు రేజ్ చేసినప్పుడు అక్కడ ఎస్ఐ శివశంకర్ గారు సో అన్నీ విన్నారు. నీ ప్రాబ్లం అర్థమైంది సూర్య, జనరల్గా ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను. సినిమా ఇండస్ట్రీలో నేను కూడా సినిమా పీపుల్ని చాలా దగ్గరగా చూశాను. నేను సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ వచ్చేంత వరకు నిన్ను ఆర్జీవే కాదు కదా ఎవ్వడూ దేకడు అని చెప్పాడు. సత్యం అదే, ఎందుకంటే సక్సెస్ వెంటే ఇక్కడ జనాలందరూ పరిగెడుతూ ఉంటారు. రైట్, ఫైనల్గా ఏంటంటే ఆయన డిస్కస్ చేసిన దానికి ఫైనల్గా ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే కేసు విత్డ్రా చేసుకో అని చెప్పారు. ఆ పేపర్ కూడా చివరిలో మీకు అటాచ్ చేసి ఇచ్చాను నేను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం వ్యవహారం అంతా టోటల్గా మా పెయిన్, మా జర్నీ ఎండింగ్ స్టేజ్లో శివశంకర్ గారు ఇచ్చిన సజెషన్ ఎవ్రీథింగ్ అంతా మీకు చెబుతున్నాను. ఏదేమైనా కూడా మా జర్నీ ఆగదు. సో ఆయన వచ్చి చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, రెస్పాండ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆయన సింపుల్గా ఏమంటాడు, నేను ఐడియా ఇచ్చాను, నీకు నచ్చిందా డెవలప్ అవ్వు, లేకపోతే సంకనాగిపో అంటాడు. నేను డైరెక్ట్గా మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. మై డియర్ ఆర్జీవీ, మిమ్మల్ని
నేను కాదు, మేము మా టీం ఎంతగానో మిమ్మల్ని అభిమానిస్తాం. నిజంగా రెస్పాండ్ కాకపోతే, సో ఇది చూసిన తర్వాత కూడా రెస్పాండ్ కాకపోతే మిమ్మల్ని చేయగలిగేదేం లేదు. కానీ ఖచ్చితంగా మీకు ఒక బద్ధ శత్రువు సినిమా ఇండస్ట్రీలో తయారయ్యాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా వారణాసి సూర్య జర్నీ ఆగదు. థ్యాంక్ యూ మై డియర్